హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరి నన్ను మీ యొద్దకు పంపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన దాసుడను. ఆయన చెప్పినట్లుగా వింటూ ఆయన మాటలను మీకు అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే వీటి ద్వారా మీరు బలము పొందుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాటలు వ్రాయబడ్డాయి. అదే ప్రకారము బైబిల్లో మీకు తెలుసా డ్రై ఫ్రూట్స్ గురించి? చాలామంది ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ తింటూ ఉన్నారు. ఉదయకాలంలో తింటున్నారు, మళ్ళీ రాత్రిలో తింటూ ఉన్నారు. వాటి ద్వారా ఎంతో బలాన్ని, మన శరీరానికి కావలసిన ఈ ప్రోటీన్స్ అందులో ఉన్నాయి. కాబట్టి అవి బైబిల్లో వ్రాయబడము చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి అవి దేవుడు మన కొరకే రాసిపెట్టాడు. ఎందుకు? వాటిని తినడానికి. ఈ రోజుల్లో అనేకులు వాటిని తింటున్నారు, కానీ ఇది బైబిల్ గ్రంథంలో ఉందా అని వారికి తెలియదు. కాబట్టి నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ఫ్రూట్స్లో నేను ఒక 5 వాటిని తీసుకొని నేను చెప్పాలని ఆశపడుతూ చెప్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనంలో పిస్తా, బాదాము ఇజ్రాయేలు ప్రజలను, చిన్న బెన్యామీను కాపాడుకోవడానికి వీటిని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళమని 10 మంది కుమారులకు చెప్పాడు. ఏం ఫ్రూట్స్ అని చెప్పాను నేను? పిస్తా, బాదాం. రెండవది సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనంలో అహరోను కర్ర బాదాము పండ్లు కాసిన చెట్టుగా లిఖించబడింది. అహరోను యొక్క కర్ర అది బాదాము యొక్క చెట్టుగా లిఖించబడిందని వాక్యంలో ఉంది. అనగా దానికి బాదాం పళ్ళు వస్తాయి. అది తింటే కూడా బలం. మూడవది మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం. అబిగేలు దావీదునకు కానుకగా అంజూరపు పండ్లను తెచ్చెను. ఈ అంజూరపు పళ్ళు తింటే కూడా చాలా బలం ఆరోగ్యానికి. కాబట్టి అది బైబిల్లో వ్రాయబడ్డది. అది మనము సందేహపడకుండా చక్కగా తినొచ్చు. నాలుగవది మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11-12 వచనంలో బలహీనుడైన ఒక ఐగుప్తు సేవకునికి ఒక అంజూరపు రొట్టె 2 ఎండు ద్రాక్ష గెలలతో తెచ్చి అతనికి ఆహారంగా ఇచ్చి బ్రతికించినట్లు లిఖించబడింది దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అనంటే మరి అంజూరపు రొట్టె, ద్రాక్ష గెలలు తిన్న వారికి సమృద్ధిగా బలము దేవుడు అనుగ్రహిస్తాడు. ఐదవది బైబిల్లో ఖర్జూరపు పండ్లు గురించి చెప్పకపోయినా ఖర్జూరపు పండులో నుండి వచ్చిన తేనె గురించి ప్రస్తావించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దాంట్లో నుంచి తేనె బయటికి వస్తూ ఉంది. అది తీసుకున్నప్పుడు అది కూడా చాలా బలమైన పండు. కాబట్టి ఫ్రూట్స్, కాబట్టి డ్రై ఫ్రూట్స్ అవి ఎండబెట్టి తింటారు, అవి పచ్చిగా కూడా తింటారు. ఎలా తిన్నా కూడా మంచి పోషకమైన ఆహారము అందులో మనకు లభిస్తుంది. ఆరవది రెండవ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో ఇజ్రాయేలీలు ప్రజలు తేనెను అర్పణగా తెచ్చి, అది బహుశా ఖర్జూరపు పండు నుండి అయ్యుండొచ్చు. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. వాళ్ళు ఆ యొక్క తేనె తీసుకొచ్చారు కదా, అది కూడా అంజూరపు పండు నుండి ఆ తేనెను తీసినట్లుగా మరి అభిప్రాయపడ్డారు అలనాడు పండితులు. అలాగే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె వర్ధిల్లుదురు అని వ్రాయబడింది. ఖర్జూరపు పండు
అది కూడా చాలా మంచిది. 7వది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడి ఉంది. కనుక ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ తినేవారికి మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అందులో ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా బలంగా, మంచి జ్ఞానవంతులుగా కూడా జీవిస్తారు. యేసు ప్రభువు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్నా అంటూ ఊరేగించి ప్రజలందరూ తనను వెంబడించారు. యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు ప్రభులవారు. అప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు తనను ప్రభు అయిన యేసును ఊరేగిస్తూ వెళ్ళినట్లుగా ఉంది. అనగా ఖర్జూరపు పండు ఆ చెట్టు నుండే వచ్చింది. అనగా ఎన్నో చెట్లున్నాయి, కానీ ఖర్జూరపు చెట్టును పట్టుకొని యెరూషలేము వీధులలో ఊరేగించినట్లుగా మనము చూడగలం. హోసన్నా జయము అనుకుంటా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున 7 రకాలైన డ్రై ఫ్రూట్స్ గురించి మనము విన్నాం. కాబట్టి మీరు ప్రతిరోజు మీరు వీటిని వాక్యానుసారంగా భుజించాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు బలమును ఇచ్చునుగాక. ఆమేన్.